గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 8వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 14వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో 14వ తారీఖు ఫిబ్రవరి 14వ తారీఖున ప్రదోషకాల శని త్రయోదశి వచ్చింది. చాలా పర్వదినం. అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారో అందులో ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులు వాయిదాలు పడడం, రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు, అవకాశాలు చేజారడం లేదా ఈ యొక్క పదవులు కోల్పోయే పరిస్థితుల్లోనే జాగ్రత్తగా ఉండాలి. సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా అపజయాలపోయే పరిస్థితి కనపడుతోంది. సరైనటువంటి అవకాశాలు రావటం లేదు. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. బంధువులతో విభేదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి. అతిగా మిమ్మల్ని విమర్శించేవారు పెరిగిపోతారు. నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, ప్రమాదాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. మిమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టి మీ చేత గొడవ పెట్టించుకుని ఏదో రకంగా మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. మానసికంగా బాధ కనపడుతోంది, విరక్తి కనపడుతోంది. జాగ్రత్త. అలాగే భూముల యందు, గృహాల యందు, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ముక్కుసూటిగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం మాత్రం మంచిది కాదు. లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. డబ్బులు లావాదేవీలు జరిపేటప్పుడు, అప్పులు ఇచ్చేటప్పుడు, అప్పులు తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఎవరికి దుబారాగా చేబద్దులు డబ్బులు ఇవ్వకండి. ఇక కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు, పిల్లల వల్ల ఖర్చులు, అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇలాగే ఉద్యోగస్తులకు ఏదైనా కొత్తగా ఇంటర్వ్యూలు వెళ్తుంటే కనుక కొంచెం ఇబ్బందులు, ఆటంకాలు కనపడుతున్నాయి. కొంచెం మానసిక ధైర్యంతో వెళ్ళండి. జాతకాలు చూపించుకుని వెళ్ళండి. జాతకాల్లో బలం ఉంటే కనుక దాన్ని బట్టి ప్రయత్నాలు చేయొచ్చు లేదా పరిహారాలు చేసుకుని ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగాలు వస్తాయి మీకు అప్పుడు. అలాగే మంచివారిని, కావలసిన వారిని, మిమ్మల్ని ప్రేమించేవారిని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంట్లో వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు కూడా దుబారాగా దురుసుగా మాట్లాడకండి, కోపంగా మాట్లాడకండి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి ప్రయత్నాల విషయాల్లో కానీ, ఉద్యోగ వ్యవహార విషయాల్లో కానీ ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారపరంగా కూడా ఇబ్బందులు, అప్పులు చేయవలసిన రావడము, అలాగే ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు చేయవలసి రావడము, అనుకోని ఖర్చులు బాగా పెరిగిపోవడము, వీటి వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. గతంలో చేసిన అప్పులు తీర్చలేకపోవడము, ఏదైనా వస్తువులు, వాహనాలు ఈఎంఐల ద్వారా కొన్నా, క్రెడిట్ కార్డుల ద్వారా కొన్నా దానివల్ల కూడా కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశం కనపడుతోంది. అలాగే మీకు సంక్రమించవలసినటువంటి ఆస్తుల విషయంలో కూడా జాప్యం కనపడుతోంది. కోర్టు వివాదాలు కూడా జాప్యం జరిగే అవకాశం కనపడుతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాలు పోయే ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోవడం కానీ, ప్రేమించిన వాళ్ళతో వివాహం జరగకపోవడం కానీ, లేదా పిల్లలు మీ మాట వినకపోవడం కానీ, సంతాన సాఫల్యత విషయాలు ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు, దూరం జరిగే అవకాశాలు, బ్రేకప్స్ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ నిర్మాణ పనుల వల్ల విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము, మద్యపాన, ధూమపాన వ్యసన పనులకి ప్రమాదాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు, యంత్ర పరికరాలు పోగొట్టుకునే అవకాశాలు లేదా చెడిపోయే అవకాశాలు, వాటికి మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు కూడా అనవసరం వ్యక్తులతో గొడవలు పడడం, కాలేజీలోను, స్కూళ్ళలోనూ కూడా మీ మీద చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి పెరిగిపోవడం, ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. జాగ్రత్త. స్త్రీలకి అనవసరమైన వ్యక్తులతో కలయికలు లేదా తప్పుడు ఆలోచనలు లేదా మనసులో బాధ, విరక్తి ఆలోచనలు, అనవసరమైన కోరికలు పెరగడంతో పాటుగా కొంతమంది వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో చికాకులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్పంగా ధన నష్టం కనపడుతోంది. వ్యాపారాల్లో మెంటల్ టెన్షన్లు పెరిగిపోతాయి. డబ్బులు రొటేషన్ అవ్వక ఇబ్బందులు, పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.